హాయ్ వ్యూయర్స్, ఈ క్లాస్లో మనం ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే లూప్స్ ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు 3 రకాల లూప్స్ అందుబాటులో ఉన్నాయి. రిపీట్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. ఇవి 3 రకాలు. అలాగే ఈ 3 రకాల లూప్స్ని కంట్రోల్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. బ్రేక్ స్టేట్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్. లూప్ అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకుని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని లూప్ అంటాం. ఇప్పుడు మీకు నేను రిపీట్ లూప్ గురించి తెలియజేస్తాను. రిపీట్ లూప్ మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలి అంటే ఇక్కడ నేను చూపబడినటువంటి ఈ సింటాక్స్ని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. రిపీట్ అనే కీవర్డ్ రాసేసి ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి మనకు ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ రాయాలి. తర్వాత ఇఫ్ రాసేసి బ్రాకెట్ ఓపెన్ చేసి కండిషన్ రాయాలి. కండిషన్ అంటే ఇక్కడ బులియన్ కండిషన్ కానీ లేదా బులియన్ ఎక్స్ప్రెషన్ కానీ రాసేసి ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఆ ఇఫ్ స్టేట్మెంట్లో మీరు బ్రేక్ అనే ఒక ఆర్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్ మీరు రాయాలి. రాసేసినప్పుడు ఇది రిపీట్ లూప్ అని మనం చెప్పవచ్చు. సో రిపీట్ అంటే ఏమవుతుందంటే ఏవైతే స్టేట్మెంట్స్ మనం ఇక్కడ రాసామో ఆ స్టేట్మెంట్స్ మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అలా ఎంతవరకు అవుతాయంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మీకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ రిపీట్ అనే లూప్ నుంచి కంట్రోల్ని బయటకు తెచ్చేస్తుంది అనమాట. అందుకే మనం కూడా బ్రేక్ పెట్టాం. ఈ కండిషన్ అనేది బులియన్ కండిషన్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కండిషన్ కనుక ట్రూ అయినట్టయితే రిపీట్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. లేదా ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళి ఈ స్టేట్మెంట్స్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంకొకసారి ఫాల్స్ అయిందనుకోండి, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎంతవరకు అవుతాయంటే ఈ కండిషను ఇఫ్ స్టేట్మెంట్లో రాసిన కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయ్యేంత వరకు. అది ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనము రిపీట్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేస్తున్నాం. డిసిషన్ మేకింగ్లో మనం చదువుకున్నాం ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే రిపీట్ లూప్ నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది. అంటే అక్కడికి మీకు ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది అనమాట. స్టాప్ చేసేసి ఆ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ఇది రిపీట్ స్టేట్మెంట్ యొక్క మెకానిజం లేదా రిపీట్ లూప్ యొక్క మెకానిజం అనమాట. ఇక్కడ చూడండి, మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఇక్కడ నేను కౌంట్ CNT ఈక్వల్ టు 1 అంటే ఒకటిని నేను CNT అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. రిపీట్ రాశాను. చూడండి, ఇక్కడ రిపీట్ ఉంది, ఇక్కడ రిపీట్ ఉంది. ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను, ఇక్కడికి క్లోజ్ చేశాను. సో రిపీట్ లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది యాష్ మనం రాసాం కాబట్టి ఇది కామెంట్ స్టేట్మెంట్ అని అర్థం అనమాట. కామెంట్ స్టేట్మెంట్ అంటే ఇది ఎగ్జిక్యూషన్ పార్ట్లో కానీ లేదా కంపైలేషన్ పార్ట్లో కానీ ఇది మీకు పార్టిసిపేట్ చేయదు. సో ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ రిపీట్ స్టేట్మెంట్ బ్లాక్ అని రాశారు. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ మనం పెట్టాము. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ కావాలని అర్థం. చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను. కౌంట్ అనే CNT కౌంట్ షార్ట్ ఫామ్, కౌంట్కి షార్ట్ ఫామ్ CNT అని తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ దీంట్లో ఉన్న వాల్యూను డిస్ప్లే చేయమంటున్నాం. తర్వాత కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే ఇది షార్ట్ ఫామ్ కౌంట్కి CNT ఈక్వల్ టు CNT ప్లస్ 1 అంటే ప్రీవియస్ CNT వాల్యూకి ఒక వాల్యూ యాడ్ అయిపోయి మీకు ఇక్కడ ఉన్న వేరియబుల్ స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఈ కౌంట్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇది బులియన్ కండిషన్ అనమాట. ఇఫ్ CNT గ్రేటర్ దెన్ 4. ఇక్కడ మీరు CNT అనేది ప్రీవియస్ CNT 1 యాడ్ చేస్తున్నాం. 1 + 1 2 అవుతుంది. CNTకి 2 యాడ్ చేసాం. ఇక్కడ 2 అవుతుంది కాబట్టి 2 గ్రేటర్ దెన్ 4 అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళేసి రిపీట్ లూప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రింట్ CNT వాల్యూ 2 ఉంది కాబట్టి సెకండ్లో 2 అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత CNT వాల్యూ 3 అవుతుంది. 2 + 1 3 అవుతుంది కాబట్టి 3 అనేది CNT
కి అసైన్ అవుతుంది ఈ వేరియబుల్కి. ఇక్కడ ఉండేది ఏదైతే ఉందో ఇక్కడ ఈ సిఎన్టీ వాల్యూ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ ఇక్కడ తీసుకుంటుంది, దీనికి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత వచ్చే వాల్యూ ఈ సిఎన్టీకి మీకు అసైన్ అవుతుంది అనమాట. అంటే ప్రీవియస్ వాల్యూ ఏదైతే 2 ఉందో అది ఎరేజ్ అయిపోయి 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇఫ్ 3 గ్రేటర్ దెన్ 4 అనేది ఫాల్స్ కాబట్టి మళ్ళీ అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిపోయేసి మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రింట్ అవడం అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కౌంట్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. 4 అయినప్పుడు 4 గ్రేటర్ దెన్ 4 అనేది మళ్ళీ ఫాల్స్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంట్ అనే వాల్యూ సిఎన్టీ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి 5 అయిపోతుంది. సిఎన్టీ వాల్యూ 5 అయినప్పుడు ఈ కండిషన్ చూడండి, 5 గ్రేటర్ దెన్ 4 అనేది ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు కంట్రోల్ అనేది బ్లాక్లో ఎంటర్ అయిపోయి బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనము రిపీట్ లూప్ నుంచి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. రిపీట్ లూప్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో రిపీట్ లూప్ తర్వాత ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీకు వచ్చే అవుట్పుట్ 1 2 3 4 అని మీకు వచ్చేస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా ఆర్ స్టూడియో ఓపెన్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీరు ఈ అవుట్పుట్ని చూడవచ్చు. ఇది రిపీట్ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ చేసే పద్ధతి. ఇప్పుడు మనము వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. సో వైల్ లూప్ కనుక మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలి అంటే ఈ సింటాక్స్ మీరు ఫాలో కావాల్సి వస్తుందన్నమాట. వైల్ బ్రాకెట్ ఓపెన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ లేదా బూలియన్ కండిషన్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్. మనకు ప్రోగ్రామ్ బేస్ చేసుకొని ఎన్ని స్టేట్మెంట్స్ అవసరం అవుతాయో అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ రాయాలి. తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే మళ్ళీ పైకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. అది కండిషన్ ట్రూ అయింది అనుకోండి మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఈ వైల్ లూప్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఎంతవరకు అవుతాయంటే ఈ ఎక్స్ప్రెషన్ లేదా ఈ కండిషన్ మీకు ఫాల్స్ అయ్యేంత వరకు. ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావు. అది వైల్ లూప్ యొక్క మెకానిజం. చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు పెట్టాను. నేను ఇక్కడ మీకోసం ఎక్స్ అసైన్మెంట్ ఆపరేటర్ ఒక వెక్టార్ తీసుకున్నాను. వెక్టార్లో 3 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్ అని తీసుకున్నాను. కౌంట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. దానికి నేను 2 అసైన్ చేశాను. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ 2కు అసైన్ చేశాను. ఇక్కడ చూడండి, వైల్ కౌంట్ లెస్ దెన్ 5 2 లెస్ దెన్ 5 ట్రూ అయినప్పుడు ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేసేసి ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. నాకు అవసరమైనటువంటి స్టేట్మెంట్స్ రెండే ఉన్నాయి. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్ ఇక్కడ రాశాను. సో ప్రింట్ ఎక్స్ వాల్యూను నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేయడం అంటే ఈ వెక్టార్లో ఉండే వాల్యూస్ మొత్తం కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్ అని వచ్చింది ఒకసారి. తర్వాత నేను కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 + 1 3 అయింది. 3ని మళ్ళీ కౌంట్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు న్యూ వాల్యూ వచ్చేసి కౌంట్ 3 అనమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ 5 ట్రూ కాబట్టి ప్రింట్ ఎక్స్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. తర్వాత మళ్ళీ కౌంట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంతకుముందు ఎంత ఉంది? 3 ఉంది. ఇప్పుడు 4 అవుతుంది. 3 + 1 4 అవుతుంది కాబట్టి కౌంట్ వాల్యూ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 4 లెస్ దెన్ 5 ట్రూ కాబట్టి ప్రింట్ ఎక్స్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్ అని మళ్ళీ ప్రింట్ అవుతుంది. తర్వాత కౌంట్ +1 అవుతుంది. ఇంతకుముందు 4 అయింది, ఇప్పుడు 5 అవుతుంది. 4 + 1 5 కాబట్టి కౌంట్ వాల్యూ 5 అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు 5 లెస్ దెన్ 5 అనేది ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ మనం వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఈ కండిషను ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వైల్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ఆ విధంగా మనము కోడ్ రాసుకోవాలి. మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి ఆ కోడ్ అనేది, ఒక బ్లాక్లో పెట్టిన కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి అని మనం తెలుసుకొని ఆ కండిషన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. సో కండిషన్ ముందు ట్రూ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కొన్నిసార్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ ఫాల్స్ కూడా చేయాలి, ఎందుకంటే లూప్ నుంచి బయటకు రావాలి కాబట్టి. సో ఇది మనము ఒక 3 సార్లు మనము ఈ ఎక్స్ వెక్టార్లో ఉండే వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. ఇది వైల్ లూప్ సహాయంతో. సో దీన్ని వైల్ లూప్ మెకానిజం అంటాం. ఇప్పుడు మనం మరొక రిపిటేటివ్ లూప్
ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ అనే కీవర్డ్ రాసేసి బ్రాకెట్ ఓపెన్ చేసి వాల్యూ in వెక్టార్ సీక్వెన్స్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్. మనకు ప్రోగ్రామ్ ఏమిని బట్టి ఎన్ని స్టేట్మెంట్స్ కావాలో అన్ని స్టేట్మెంట్ అవసరాన్ని బట్టి ఇక్కడ రాసుకుంటాం. ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. దీన్ని ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అంటాం. ఫర్ అనేది కంపల్సరీ రాయాలి, బ్రాకెట్ కంపల్సరీ రాయాలి. వాల్యూ అంటే మీరు ఒక వేరియబుల్ తీసుకోవచ్చు, ఒక వేరియబుల్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మీరు in అని కంపల్సరీ రాయాలి. ఇక్కడ వెక్టార్ సీక్వెన్స్ ఇవ్వాలి. వెక్టర్ సీక్వెన్స్ మనం వెక్టర్ క్రియేట్ చేసాం కదా, వెక్టర్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ మీరు అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఏం తీసుకున్నా కూడా అది ఎర్రర్ కింద వచ్చేస్తుంది మీకు. తర్వాత ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఒక బ్లాక్ కింద మీరు తయారు చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఇక్కడ రాసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, అసైన్మెంట్ ఆపరేటర్, ఒక వెక్టార్ యొక్క సీక్వెన్స్. ఇక్కడ నేను నెంబర్ సీక్వెన్స్ తీసుకున్నాను. 2, 9, 8, 7, 10, 11, 12 అని ఒక నెంబర్స్ తీసుకున్నాను. ఒక వెక్టర్ కింద నేను క్రియేట్ చేసుకున్నాను. దీన్ని వెక్టార్ అంటాం, నెంబర్ వెక్టార్ అంటాం మనం. అలాగే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ వెక్టార్ అని నేను ప్రొనౌన్స్ చేస్తున్నాను. అట్లాగే మనము స్ట్రింగ్స్ కూడా దీనిలో తీసుకోవచ్చు. ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద స్ట్రింగ్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక స్ట్రింగ్ అంటాం. ఆ స్ట్రింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు వెక్టార్ కింద. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకొని చేసాం. సో ఇక్కడ నేను కౌంట్ అనే దానికి షార్ట్ ఫామ్ CNT రాశాను. అసైన్మెంట్ ఆపరేటర్ 0. తర్వాత ఇక్కడ నేను ఫర్ లూప్ రాశాను. చూడండి, ఫర్ బ్రాకెట్ ఓపెన్ k. ఈ వాల్యూ అనేది ఏదైతే ఉందో అది ఒక వేరియబుల్ కింద తీసుకున్నాను k అని. తర్వాత ఇన్ యాస్టీస్గా పెట్టాను. వెక్టార్ సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ వెక్టార్ సీక్వెన్స్ ఉంది చూసారా, అది x అనే ఒక వేరియబుల్ డినోట్ చేసాం కాబట్టి, అసైన్ చేసాం కాబట్టి ఈ సీక్వెన్స్ని ఆ సీక్వెన్స్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఇచ్చిన సీక్వెన్స్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా ఎయిమ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే మనం ఒక సంఖ్య తీసుకొని ఆ సంఖ్యను 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. అది మన కాన్సెప్ట్, మ్యాథమెటికల్ సింపుల్ క్యాలిక్యులేషన్ అది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ రాశాను. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ k అంటే ఇక్కడ వాల్యూ, ఇది వాల్యూ అంటే వేరియబుల్ వాల్యూ. ఇక్కడ దీనిలో మనకు వాల్యూ ఎంత ఉంటుందంటే ముందుగా మనకు x అనే వెక్టార్లో మొదటి సీక్వెన్స్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మనకు వస్తుంది అనమాట kకి. సో ముందుగా మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ k వాల్యూ 2 అవుతుంది. 2% 2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 2 అనేది k వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2ని మీరు 2తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ రిమైండర్ 0 ఉంటుంది. 0 ఈక్వల్ టు 0 ట్రూ అవుతుంది కాబట్టి ఈ కౌంట్ వాల్యూ ఒకటి మీకు పెరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు CNT వాల్యూ పెరుగుతుంది. సో CNT వాల్యూ ప్రీవియస్లో 0 ఉంది కాబట్టి ఇప్పుడు మీకు 1 అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, పైకి వెళ్ళి ఎక్స్లో నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ ఎంత ఉందో అది తీసుకుంటుంది. అంటే ఎక్స్లో సీక్వెన్స్ నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో 9, ఆ 9 kకి అసైన్ అవుతుంది. సో 9% 2 ఈక్వల్ టు 0 కాదు కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఫర్ లూప్లో ఒకటే స్టేట్మెంట్ రాస్తాం కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ నెంబర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది kకి అసైన్ అవుతుంది వాల్యూ. సో k వాల్యూ 8 కాబట్టి సో 8% 2 ఈక్వల్ టు 0 ట్రూ. ఎందుకంటే మీరు 8ని 2తో డివైడ్ చేస్తే నీకు రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. అప్పుడు కౌంట్ వాల్యూ ప్రీవియస్ వాల్యూకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. 2 అయిన తర్వాత మళ్ళీ మీకు పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి నెక్స్ట్ సీక్వెన్స్లో నెంబర్ ఏముందో ఆ నెంబర్ తీసుకుంటుంది అనమాట. అలా అన్ని నెంబర్స్ అయిపోయేంత వరకు ఫర్ లూప్ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ 2, 9, 2, 8, 10, 12 అనేవి 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ 4 టైమ్స్ అంటే 4 సార్లు మీకు ఇది ట్రూ అవుతుంది కాబట్టి కౌంట్ వాల్యూ మీకు 4 వస్తుంది, CNT వాల్యూ. సో మనం ప్రింట్ CNT ద్వారా ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు 4 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. ఇది సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఫర్ లూప్ గురించి తెలియజేశాను. ఇది ఈ 3 కూడా ఏదైతే మనం చెప్పుకున్నామో రిపీట్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్, ఈ 3 కూడా రిపీటేటివ్ లూప్స్ అని కూడా అంటాం మనం. అంటే ఒక కోడ్ని రిపీటెడ్గా ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్, ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ సంబంధించి మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాము. ఇదే ఎగ్జాంపుల్ మీకు నేను రిపీట్ స్టేట్మెంట్ కూడా చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, బ్రేక్ అనే స్టేట్మెంట్ ఇక్కడ రాసాం. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక లూప్లో నుంచి కానీ లేదా కంట్రోల్ కానీ ఎగ్జిక్యూట్ కాకుండా ఆపేసి అక్కడ నుంచి మనము వేరే స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ పోవడానికి వీలుగా బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ కండిషను
ఎప్పుడైతే ఉందో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం కాబట్టి కండిషన్ ట్రూ అవుతుందో ట్రూ అయినప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే మనం లూప్లో ఉన్నట్టయితే ఆ లూప్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే అదే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని బయటికి తెప్పించేస్తున్నాం. అంటే ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో మిగతా స్టేట్మెంట్ అవి మళ్ళీ తిరిగి ఎగ్జిక్యూట్ కావన్నమాట. అటువంటి సందర్భాలలో మనము బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. సో బ్రేక్ స్టేట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అది మీకు. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇలా రాయాలి మీరు చూడండి. ఇఫ్ k ఈక్వల్ టు 3 నెక్స్ట్ అంటే ఒక వాల్యూని స్కిప్ చేయడానికి, ఒక ఇటరేషన్ స్కిప్ చేయడానికి మనం నెక్స్ట్ వాల్యూ యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒక వెక్టార్ తీసుకున్నాం. ఇక్కడ 1 to 6 అనే ఒక వెక్టార్ తీసుకున్నాం. ఈ వెక్టార్లో సీక్వెన్స్ నెంబర్ రాసాం 1 to 6 అని, 1 2 3 4 5 6 అని. ఇక్కడ ఫర్ లూప్ రాసాను. ఇక్కడ k ఇన్ x అని రాసాను. xకి వెక్టార్ కాబట్టి మొదటి వాల్యూ సీక్వెన్స్ 1 ఉంది కాబట్టి kకి వాల్యూ 1 అవుతుంది. ఇఫ్ k ఈక్వల్ టు 3 నెక్స్ట్ అంటే ఇప్పుడు k ఈక్వల్ టు 3 కాదు కాబట్టి 1 కాబట్టి ఇక్కడ మీకు 1 ఈక్వల్ టు 3 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి ప్రింట్ k అయినప్పుడు డిస్ప్లే 1 అవుతుంది. తర్వాత పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చే నెంబర్ 2 కాబట్టి ఆ 2 అనేది కేకి అసైన్ అవుతుంది. కేకి అసైన్ అయినప్పుడు ఇక్కడ k వాల్యూ 2 ఈక్వల్ టు 3 అనేది ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కాదు. మళ్ళీ మీకు ప్రింట్ k అవుతుంది. 2 అనే వాల్యూ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత పైకి వెళ్తుంది. x వెక్టార్లో నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ వచ్చేసి 3 కాబట్టి 3 kకి అసైన్ అవుతుంది. ఇఫ్ k ఈక్వల్ టు 3 అని రాస్తాం. అంటే k వాల్యూ 3 కాబట్టి 3 ఈక్వల్ టు 3 అనేది ట్రూ అయినప్పుడు నెక్స్ట్ అంటే ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా మళ్ళీ మీకు పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు కేకి అసైన్ అవుతుంది. సో ఎక్స్లో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 4 కాబట్టి 4 అనేది కేకి అసైన్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ 4 ఈక్వల్ టు 3 అవుతుంది కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కాదు. సో ప్రింట్ కే అనేది మీకు అవుతుంది. సో మనం ఎప్పుడైతే k వాల్యూ 3 అవుతుందో అప్పుడు ప్రింట్ k అనేది మీకు ఎగ్జిక్యూట్ కాకుండా స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళమని అర్థం. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ 1 2 4 5 6 మన సీక్వెన్స్లో 1 to 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 దాంట్లో మనం 3 అనే వాల్యూ ప్రింట్ చేయట్లేదు, స్కిప్ చేసేసి మిగతా ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి అటువంటి సందర్భాలలో అట్లా కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది సింపుల్గా మీకు లూప్స్ సంబంధించి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నా వీడియోస్ మీకు చేరాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ GTR IT Tech Creationsని సబ్స్క్రైబ్ చేయండి.